గైస్ కేరళ లోకల్ బస్ ఇది. సో ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇదే మన స్కూల్ టైమ్స్లో బస్సెస్గా యూజ్ చేసేవాళ్ళు కదా, ఇక్కడి నుంచి బస్సెస్లే. సో చూపిస్తా చూడండి, ఎక్సలెంట్గా ఉంది, ఇచ్చి పడేసింది, బాగుంది. సో ఇదన్నమాట బస్ అయితే. సో అన్న అయితే అక్కడ కూర్చున్నాడు, ఇంకా వెళ్ళిపోవడమే. బస్సు స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి శివుడు టెంపుల్ అయితే చూడడానికి వెళ్తున్నాం గాయస్. సో హిమాలయ అయితే ఉంది. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, శివుని టెంపుల్ దగ్గరికి. సో ఆన్ ది వే మనమైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఆల్మోస్ట్ 27 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఈ 27 కిలోమీటర్స్ కూడా బస్ జర్నీ. సో నాకు చాలా టైమ్స్ కేరళ వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగాలి, బస్సెస్లో తిరగాలనిపించింది. సో ఇప్పుడైతే తిరుగుతున్నా, చూద్దాం గైస్. ఇప్పుడు మనం వెళ్ళే పేరు వచ్చేసి వాయుమలై. సో అక్కడ శివుడు ఉంటాడు అనమాట, కూర్చుని ఉంటాడు. స్టాచ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పువ్వార్ వెళ్ళాలి, పువ్వార్కి వెళ్ళే దారిలో అనమాట అది. సో ఇక్కడ ఒక బస్ ఎక్కాము, ఇది ఈస్ట్ పోర్ట్లో దిగి అక్కడి నుంచి ఇంకొక బస్ ఎక్కి అది పువ్వార్ బస్ అనమాట. సో పువ్వార్ బస్ నుంచి అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళాలి. సో మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంకా. చూడండి గాయస్, సేమ్ ఇది కూడా గ్రీన్ కలర్ బస్సే. చూద్దాం గాయస్ జర్నీ ఎలా ఉంటుందో. మనకి బస్సుల వాల్యూ అయితే మన స్కూల్ డేస్లో అయితే తెలిసింది. మన స్కూల్ డేస్లో సెకండ్ హ్యాండ్ బస్సెస్ కేరళ నుంచి తీసుకొచ్చి యూజ్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఈ బస్సెస్ అంటే పడి చచ్చిపోతారు గైస్, ఎందుకో కానీ లిటరల్గా ఈ బస్సుల కోసం అయితే పడి చచ్చిపోతారు. సో మనమైతే ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా ఈ బస్సులో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. రైట్ రైట్ వెలీ నుండి ఈస్ట్ పోర్ట్కి అయితే టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇంకేం లేదు, ఇంకా స్టార్ట్ అవ్వడం అనమాట. బస్సులో అయితే ఉన్నాను, బస్ స్టార్ట్ అయిపోయింది. సో టికెట్ 46 రూపాయలు పడింది ఇద్దరికి, అంటే 23 రూపీస్. అదే ఆటో వాడు అయితే ఈరోజు ఆస్తులు అడిగేవాడు. కేరళ బస్సులో, గవర్నమెంట్ బస్సులో ఎలాంటి వైబ్ ఉందో చూడండి. సాంగ్ చూడండి ఒకసారి మీరే. సుందరి నేనేను అంట జగమే జగమే, ఇలాంటి వైబ్ ఉంటే ఎవరికైనా సరే బస్సులోనే. నా లైఫ్లో నేను ఎక్కడ చూడలేదు. రైల్వే గేట్కి ఆపోజిట్లో అటు సైడ్ ఉంది గేట్, ఈ సైడ్ ఆ సైడ్ వేశారు. గైస్ ఇక్కడ టీ అడిగితే మామూలుగా లేదు, లీటర్ ఇచ్చారు నాకైతే. అన్న చూడు ఎలా ఫీల్ అవుతున్నాడు తాగదని. ఇన్ని ఎలా తాగాలి నాకు అర్థం కావట్లా. గైస్ ఇందాక నేను చెప్పాను కదా ఈస్ట్ ఫోర్ట్. సో ఇది 1891లో అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట. సో అందుకని చెప్పేసి ఈ పిల్లర్ ఇప్పటికీ అలానే ఉంది. సో దానివల్ల ఇది వచ్చేసి ఈస్ట్ పోర్ట్ అంటారు. సో ఈ ఈస్ట్ ఫోర్ట్కి వచ్చేసి అలానే ఉంచారనమాట. ఒక సైడ్ పడిపోయినా కానీ ఇంకా అలానే ఉండిపోయింది. సో ఇప్పుడే మేము టీ అయితే కూడా తాగేసాం. ఇంకెక్కడి నుంచి అహిమాలయ శివన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో అహిమాలయ శివన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ పువ్వార్ బస్ అయితే రావాలి. పువ్వార్ బస్ రాకుండా మేమేం చేయలేము, ఎందుకంటే 5:36కి అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 4:30. నిజంగా మన ఆంధ్రాలో బస్సులు తెలుగులో ఉన్నా కానీ ఇంగ్లీష్లో కూడా వస్తాయి, ఆంధ్ర తెలంగాణలో. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే లాంగ్వేజ్లో ఉండడం వల్ల ఏంటంటే అందరిని అడగాల్సి వస్తుంది, చదువుకొని కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. గైస్ మళ్ళీ పువ్వార్కి అయితే ఈస్ట్ ఫోర్ట్ దగ్గర నుంచి పువ్వార్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట బస్సులో. సో మెట్రోలో అయితే స్టార్ట్ అయ్యాం. చూడాలి ఎక్కడ దిగాలో మాకైతే క్లారిటీ లేదు. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 6 లోపు మేము రీచ్ అయితే పర్లేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక క్లోజ్ అయిపోతే ఇబ్బంది పడాలి. మళ్ళీ మేము 30 కిలోమీటర్స్ దగ్గరగా వెనక్కి రావాల్సి వస్తుంది. సో మాకు దర్శనం అయితే చాలా, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నా ఫోన్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళగానే స్విచ్ ఆఫ్ అయిపోయింది వీడియో కంప్లీట్ అవ్వగానే, ఎందుకంటే 20% ఉంది ఫోన్లో ఛార్జ్. సో అది విషయం. చూద్దాం. ఫస్ట్ అయితే పువ్వార్కి అహిమాలయకి టెంపుల్కి, అహిమాలయ శివ కోయిల్కి అయితే టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ తీసుకొని దాని తర్వాత డిసైడ్ అవుదాం. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన అహిమాలయ శివన్ టెంపుల్కి వెళ్ళాలంటే తిరువనంతపురం నుంచి చపాతీకి అయితే ఒక టికెట్ తీసుకున్నా. ఇద్దరు కలిపి 30 రూపాయలు 60 రూపాయలు అయితే అయింది. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం గాయస్ ఎన్ని గంటలకు రీచ్ అవుతున్నాం. అహిమాలయ శివన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి 800 మీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. బీచ్ ఒడ్డున అయితే ఉంటుంది. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి లోపలైతే మొత్తం శివుడు టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అన్న టైం ఎంత అయింది? 5 అయింది. ఇంకా 1 అవరే ఉంది మాకు. సో ఎలా అయినా సరే ఎక్స్ప్లోర్ చేసేయాలి ఈ 1 అవర్లో. ఇక్కడ ఉన్న శివుడు జటా రూపమా లేకపోతే ఏ రూపం నాకు అర్థం కాలేదన్నా. అంటే అక్కడ కూర్చొని ఉన్నాడు కదా, అది ఏ రూపం?
మీకు ఐడియా లేదా? సో ఇక్కడ కూర్చున్న శివుడు ఎలా ఉన్నాడంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఐడల్ అనేది. ఇంత అంటే నేను చూసిన వాటి అన్నిటికంటే కూడా ఇది డిఫరెంట్గా ఉండింది అనమాట. కోపంలో కూర్చున్నట్టు అలా ఉండింది. మేబీ దానికి ఏదైనా డెఫినేషన్ ఉండొచ్చు, బట్ మనకైతే తెలీదు. సో మాకైతే లాంగ్వేజ్ రాదని చెప్పేసి అన్న గూగుల్లో చూసి చపాత్ లొకేషన్ బస్ స్టాప్ వరండా పరయం అంటే చపాత్ లొకేషన్ వచ్చినప్పుడు మాకు చెప్పండి అని ఆయన అన్నాడు. ఆ పరయం అన్నాడు. నాకు అసలు పిక్చర్ వచ్చింది. అన్న చాలాసేపు నుంచి ఆ వర్డ్ని గుర్తుపెట్టుకున్నాడు. లాస్ట్కి చెప్పిన తర్వాత కొంచెం రిలాక్స్, అలా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది కదా కష్టపడి నేర్చుకున్నప్పుడు. సో అదనమాట విషయం. వరుణ పరయం 4 వర్డ్స్ వచ్చినాయి. అడిపొలి, భిక్ష కాచు, భిక్ష కాచు, పరయం, వరండు పరయం. లైఫ్లో ఇలాంటి ఒక ఇల్లు ఉంటే చాలు, పీస్ఫుల్గా. ఇలాంటి ఇల్లు లేదా అక్కడ ఒక ఇల్లు ఉంది. సో ఇలాంటి ఇల్లు ఉంటే అన్న ఈ ఇంట్లో ఎవరికైనా ఆడపిల్ల ఉంది అనుకో, నా పరయం ఉన్నా మనకి ఇవ్వరంటావా అన్న? కట్నం ఇవ్వగానే పర్లేదన్న, నా పరయం, కళ్యాణం పరయం నేను చేసుకుంటా. ఇల్లు ఇస్తే చాలు, ప్రశాంతమైన లైఫ్. అసలు ఇంతకంటే ఇంకేమైనా ఉంటుంది ఆ లైఫ్లో? ఒక్కళ్ళు చేసుకుంటా అని చెప్పినా చాలు, ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. కానీ ఎవరు చేసుకోరే మనల్ని. సో ఇక్కడ ఒక ఇల్లు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి. ముందుగానే అసలు ఎలా ఉందంటే అలా ఉంది అన్న. ఇది నార్మల్ బిల్డింగ్కి లేపుతున్నారన్న పైకి. ఆల్రెడీ పాడుపడ్డ బిల్డింగ్ ఇది. దాన్ని రెనోవేషన్ చేసి ఎంత హైట్ చేస్తున్నారు చూడండి ఇల్లు. వీళ్ళకి ఇక్కడ కొబ్బరి తోట ఎక్కువై కొబ్బరి నూనెతో వంట చేసుకుంటున్నారు. అంటే అది హెల్త్ కూడా చాలా మంచిది. హార్ట్కి రిలేటెడ్ డిసీజ్ ఏం రాదు. హార్ట్ అటాక్ అంటే అలాంటివి, హార్ట్ బ్లాకింగ్ అని అవి రావు. బట్ వీళ్ళు కొబ్బరి వాటర్ అనేది తాగుతారా, కొబ్బరి నీళ్ళు అనేది తాగుతారా రెగ్యులర్గా? నిన్నే అడుగుతున్నా. నాకైతే డౌటే వీళ్ళు తాగరు అని చెప్పేసి. అంటే ఎవరి దగ్గర అయితే ఏ సంపద అయితే ఎక్కువ ఉండిద్దో వాడికి దాని మీద ఆశ ఉండదు, వాడి దగ్గర లేని దాని మీద ఉంటుంది. నీకు అర్థం కాల లాజిక్. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉందన్నా, నీ దగ్గర బిర్యానీ తినే కెపాసిటీ ఉంది. కానీ నీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 100 రూపాయలు పెట్టి బిర్యానీ తినవు, 200 రూపాయల ఐటెం గురించి ఆలోచిస్తావు. సో అర్థమైందా? నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎప్పుడైనా నీకు చీప్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి బోర్డు అయితే యారో చూపిస్తుంది, ఐమాల టెంపుల్ అని చెప్పేసి. స్టిక్ నోబిల్స్ అంట. అటెక్కడికి? ఇటు కదా. కిందకి దిగుతున్నామో అంత పైకి ఎక్కాలి చూడు. ఎంత కిందకు ఉందో చూడు రోడ్డు. అసలు ఆటోలు ఎక్కలేకపోతున్నాయి, మనం ఎక్కుతాం. ఎక్కడికి వెళ్ళినా కానీ కొబ్బరి తోట అయితే మామూలుగా లేదు. సో శివుడు బొమ్మ అయితే కనిపిస్తున్నాం మీకు. సో అక్కడికైతే టెంపుల్ లోపలికి వెళ్దాం ఒకసారి. చెప్పులన్నీ ఇప్పేసి వెళ్ళాలి. సో వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే గుడి కాబట్టి. నేను ఇప్పకుండానే నా లేస్ అయితే ఊడిపోతున్నాయి. సో ఐమాల శివన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇదనమాట. సో ఇక్కడుంది శివన్ టెంపుల్ ఎంట్రన్స్. ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంట. సో లోపలికి అయితే టెంపుల్ లేదు, ఇదనమాట ఎంట్రన్స్. సో శివుడు అయితే అక్కడ ఉన్నాడు, వెళ్దాం లోపలికి. గైస్ ఈ పిక్చర్లో శివుడు పార్వతీదేవిని జుట్టులో అయితే చుట్టేసుకుంటున్నాడు అనమాట. చూడండి క్లియర్గా. సో ఇదేనమాట ఐహిమాల శివన్ టెంపుల్. సో శివుడు వచ్చేసి ఇలా ఉన్నాడు. నాకైతే పిచ్చిగా నచ్చింది. శివయ్య, నన్ను నమ్ముకొని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలాంటి కష్టాలు లేకుండా చల్లగా ఉండాలని దీవించు. అండ్ ఇంకొకటి, నేను బాగున్నా బాగలేకపోయినా వాళ్ళందరూ బాగుంటాడు చూడు. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్ శంభో శంకర్. సో ఫైనల్గా అయితే అసిమల శివన్ కోయిల్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా అనిపించింది, జటా స్వరూపం అంటారు. నిజంగా చెప్పాలంటే గంగాదేవిని తన జుట్టులు అంటే జటాలతో కంప్లీట్గా టై చేసిన ఒక సన్నివేశం అయితే ఇక్కడ ఉంది. సో చూడగానే నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అని వచ్చిందనమాట. లైక్ చూడండి బ్యాక్ సైడ్ వెదర్ కూడా ఎలా ఉందో, చాలా అంటే చాలా ప్లెజెంట్గా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో తప్పకుండా ఎవరైనా సరే విజిట్ చేయాలనుకున్నా, సో తప్పకుండా ఎవరైనా సరే విజిట్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, పువార్కి దగ్గరలో ఉంటుంది అసిమల శివన్ టెంపుల్. అంటే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చపాతి జంక్షన్లో అయితే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి 400 మీటర్సే, ఈజీగా మీరైతే ఇక్కడికి రావచ్చు. సో అది
ఇంక ఇక్కడ నుంచి ఈ బ్లాగ్ అయితే డిస్కంటిన్యూ చేస్తాం. మీకు కొంచెం నేచర్ లొకేషన్స్ అయితే చూపిస్తా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత వీడియో అయితే డిస్కంటిన్యూ చేస్తాం. చూడండి గాయస్, అక్కడ వాటర్ ఎలా అయితే ఎగిసి పడుతుందో. సో చూడండి, ఇదంతా కూడా అరేబియన్ సీ అనమాట. మొత్తం ఎంత బాగుందో చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. లోపల యోగా చేసుకోవడానికి పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. క్లస్టరోఫోబియా వార్నింగ్ అంట. డూ నాట్ ఎంటర్ ద పీపుల్ హూ హ్యావ్ దిస్ ఫియర్. అంటే ఈ ఫియర్ ఉన్న వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వకూడదు. సో అది లోపల కేవ్ ఉంటుంది. కేవ్ లోపల మెడిటేషన్ చేసుకోవచ్చు. లైక్ ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. బాగా డార్క్ అంటే డార్క్గా ఉంటుంది. మాకు దర్శనం అయిపోయి గంట అయింది. గంట నుంచి ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడ ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా అగరబత్తి స్మెల్ వస్తూ బాగుంది. సో అందుకని చెప్పేసి ఇలా ఒక పక్కన ఎదుగు ఇలా కూర్చున్నాం టెంపుల్లో. నేనే కాదు, అందరు ఇక్కడే కూర్చున్నారు. ఇంకా మేము కూడా ఇక్కడే కూర్చున్నాం, అన్నా నేను కూడా. సో శివుడికి ఎదురు కష్టాలు చెప్పుకుంటూ ఇక్కడే కూర్చున్నాను నేను కూడా. ఎప్పుడయ్యా లేపుతావు? లేపయ్యా లేపు. ఎక్కడికి వెళ్ళినా నా వెనకే వస్తున్నావు, నన్ను ఎప్పుడు లేపుతావు ఏమో. త్వరగా లేపు తండ్రి. సముద్రం ఏంటన్నా? నీ ఫీలింగ్స్ చెప్పు. సముద్రం గాలి తగులుతా. ఇంకా రకరకాలుగా ఉందా? చెప్పలేను, వద్దా? బాగుంది. డివోషనల్గా, స్పిరిచువల్గా, పీస్ఫుల్గా. అంత ఓకే, బాగుంది. సింపుల్గా 1 వర్డ్ ఆన్సర్ బాగుంది. కానీ అన్న ఫీలింగ్స్ నేను చెప్తాను గాయస్. మంచి ఫీల్ ఉంది. నాను ఇనిమే కేరళ పయ్యదా, నాకు తెలుసులే. సో అది సంగతులు. ఇంక కూర్చొని ఉన్నాం ప్రశాంతంగా. మంచిగా ఉంది. కొబ్బరి చెట్లు, బీచ్ గాలి, కొబ్బరి చెట్ల గాలి, శివుడి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇలా కూర్చున్నాం, మెట్ల మీద కూర్చున్నాం. సో వచ్చిపోయే వాళ్ళు ఏమనుకుంటారో నాకే తెలీదు. ఎవరేమనుకుంటే మాకేంటి, మా ప్రైవసీ మాది, మా ఇష్టం. మేము ఎక్కడైనా కూర్చుంటాం, దొరుకుతాం, ఏమైనా చేస్తాం, పట్టించుకోం. అది. సో గైస్, ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఆ ప్లేస్ నేమ్ ఇక్కడైతే చెప్పకూడదు. వర్కాల బీచ్ అనమాట. సో అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి ఫోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రేపైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. కేరళకు బాయ్ బాయ్.